సత్య, నువ్వేం చెప్పద్దు మాధవ. సంవత్సరం నుంచి వింటూనే ఉన్నా. వాడేమన్నాడో విన్నావుగా. నలుగురిలో చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేవన్నీ ఏ అమ్మాయినా ఎందుకు ఇష్టపడుతుంది? అది కాదు సత్య, నేను చెప్పేది ఒకసారి. ప్లీజ్ లెట్ మీ ఫినిష్. చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోయినా, బంధువులు దూరం పెట్టినా, ఒక్కదాన్నే ఒంటరిగా ధైర్యంతో లైఫ్లో పైకొచ్చాను. లైఫ్లో ఎవరినైనా ప్రేమించానంటే అది నిన్నే మాధవ. నాకు నువ్వు తప్ప ఎవరు లేరు. నాకైతే రోజు రోజుకి నువ్వు దూరం అయిపోతున్నావన్న ఫీలింగ్ వస్తుంది మాధవ. నిజం చెప్పు, బోర్ కొట్టేశాను కదా? నో. పోనీ ఎవరైనా ఉన్నారా? సత్య, నువ్వేం చెప్పద్దు. నీ నిశ్శబ్దం నాకు అర్థమైంది. నీ హ్యాపీనెస్కి నేను అడ్రాను. ఆల్ ది బెస్ట్. నువ్వు అనుకున్నట్టు కాదు సత్య. మా నాన్న వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తున్నాడు. యు లవ్ హర్? వాట్? నో. మరేంటి ప్రాబ్లం? నేను సత్యాన్ని ప్రేమిస్తున్నాను, ఇంకెవరిని పెళ్లి చేసుకోనని చెప్పొచ్చు కదా. ఆ అమ్మాయి వాళ్ళ మదరు, మా ఫాదరు చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఆవిడ చనిపోయే ముందు తను నాకిచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాడంట. మా నాన్న గురించి నీకు తెలియదు సత్య. మాట కోసం అవసరమైతే ప్రాణాలు తీస్తాడు, లేదంటే తన ప్రాణాలు తీసుకుంటాడు. అందుకే నీ గురించి చెప్పాలంటే 1-10 సార్లు ఆలోచిస్తున్నాను. నా గురించి మీ నాన్నని దూరం చేసుకోవద్దు. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకో. నేను చెప్పేది వినవా? ఏం చెప్తావు? నాన్నకిచ్చిన మాట కోసం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని నాకిచ్చిన మాట కోసం నన్ను కీప్గా ఉంచుకుంటావు, అంతేగా? పిచ్చిగా వాగమంటే. మా నాన్న మూర్ఖుడు సత్య. ఎదుటి వాళ్ళ మనసే కాదు, వాళ్ళ మాట కూడా అర్థం కాదు. అందుకే ఆ అమ్మాయికి మనిద్దరం ప్రేమించుకుంటున్న విషయం మెసేజ్ పెట్టా. రేపో మాపో ఆ అమ్మాయిని కలిసి మనిద్దరి పెళ్లి గురించి కూడా మాట్లాడదామని ప్లాన్లో ఉన్నా. ఈలోపే మా నాన్నకి విషయం తెలిసిందంటే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. అందుకని భయపడుతున్నాను తప్ప నిన్ను వదిలించుకోవడానికి కాదు. ఐఎమ్ సారీ. ఇంతకీ ఎవరా అమ్మాయి? మహిమ. రోజు రోజుకి తన ప్రవర్తనలో చాలా మార్పు వస్తున్నారాయన. ఎంత కోపం వచ్చినా నన్ను తిట్టేవాడు, కానీ ఏ రోజు నా మీద చెయ్యెత్తలేదు. కానీ ఈ మధ్య వేరే ఎవరితోనూ ఉంటున్నాడని అనుమానంగా ఉంది. నేను లేకపోతే రేపు పాపం చూసుకుంటాడని నాకు నమ్మకం కూడా లేదు. నాకున్న స్నేహితుడివి నువ్వు ఒక్కడివే. నాకేదైనా అయితే పాపం నువ్వు చూసుకుంటావా? నీ కొడుక్కిచ్చి పెళ్లి చేస్తావా? హలో అంకుల్, మీకు తెలియకుండా మాధవ్ ఆఫీస్లో ఎవరితో తిరుగుతున్నాడో తెలుసా? మీ నాన్న చెప్పిన దాన్ని బట్టి చూస్తే తను నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం మాత్రమే ఎదురు చూస్తుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఎంత రిక్వెస్ట్ చేసినా తను ఒప్పుకుంటుందంటావా? నేను ఒప్పిస్తాను. నమ్మకం లేదా? నాతో రా. నాకు పెళ్ళొద్దు, పెళ్ళంటే ఇంట్రెస్ట్ లేదన్నావు. మరి ఇదేంటి? నీ కాళ్ళు కూడా పట్టుకున్నాను కదరా, అప్పుడు కూడా అదే అబద్ధం చెప్పావు. నాకు పెళ్ళొద్దు పెళ్ళొద్దని నువ్వు అంటుంటే మీ అమ్మ పట్ల నా ప్రవర్తన చూసి నువ్వు ఇలా తయారయ్యావేమోనని కుంగిపోయాను రా. మీ అమ్మ ఎలాగూ పోయింది, కొంతకాలానికి నేను పోతాను. ఆ తర్వాత తోడు నీడ లేకుండా ఒంటరిగా పోతావేమోనని కుమిలిపోయాను రా. అంకుల్, తన తప్పేం లేదు. ఛే నర్మై, నువ్వు ఆఫీస్కి వచ్చేది పని చేయడానికా పండుకోవడానికా? నానా, నోటికి ఏదొస్తో అది వాగక నాన్న. తండ్రి అనే గౌరవం ఆపుతుంది. లేదంటే ఏం చేస్తావురా? ఈ నారాయణ మాట జీవితంలో తప్పాడన్న అపవాది ఇప్పటివరకు లేదురా. నీకు నిర్ణయించిన అమ్మాయితోనే పెళ్లి జరిగి తీరుతుంది.